చెప్పదలుచుకున్నా పెద్దలకి కానీ వెంకటస్వామి అన్నకి కానీ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. నేనేమంటున్నా, క్యాప్ అనేది కాలానుగుణానికి అనుకూలంగా మీ ఇప్పుడు 50% ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు అది క్యాప్ పరిధి దాటింది. అప్పుడు కూడా సుప్రీంకోర్టుకు పోయినరు చాలా మంది. ఎట్లా పోతారు, ఎట్లా ఇస్తారు రిజర్వేషన్లు అని చెప్పి. కనుక సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది, మీకు ఇప్పుడు కాలానికి అనుగుణంగా మీరు మార్పులు చేసుకోవచ్చు, 50% అనేది అవసరం లేదు ఖచ్చితంగా అని చెప్పి. ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీ లెక్కలు వస్తే ఖచ్చితంగా దాన్ని ఆమోదించడం కోసం సుప్రీంకోర్టు కూడా సిద్ధంగా ఉన్నది. ఇక్కడ కూడా డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయమని చెప్పి మేము అందుకనే మొదటి నుంచి చెప్తా ఉన్నాము. డెడికేటెడ్ కమిషన్ కాకుండా మళ్ళీ వీళ్ళు ఒక సంస్థను తెచ్చిపెట్టిర్రు. మేమేమంటున్నాము, చివరాఖరికి భారతీయ జనతా పార్టీ మీరు ఏదైతే చేసిండ్రో కనీసం ప్రక్రియనన్నా సక్రమంగా చేసింటే మేము ఇంత మాట్లాడాల్సిన అవసరం లేకుండా రాజ్యాంగంలోని పదవిని తీసుకొని తెచ్చిపెట్టిర్రు. 10% ముస్లిం బీసీలు ఉన్నారని చెప్పి. ముస్లిం బీసీలు ఏంటండి? ముస్లిం బీసీలు ఏంది? ఎక్కడ ఉంది రాజ్యాంగంలో? ఎవరు చెప్పిర్రు? వీళ్ళు కొత్తగా కనిపెట్టిర్రు. అంటే ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినప్పుడు ఎన్ని అంశాలు లేవనెత్తి అప్పుడు లేవనెత్తినామండి. ఇప్పుడు వీరికి మద్దతు ఉంది, వీరికి మద్దతు ఉంది, సంపూర్ణ మద్దతు ఉంది. మమ్మల్ని అరణ్య రోజుల కిందగా పరిగణిస్తారు, మా గొంతు నొక్కిండ్రు. మేమేం చేస్తాం? మేము చాలా డీసెంట్ ఇచ్చినామండి. ఈ బిల్లు లోపల లొసుగుల పైన చాలా మార్పులు చేయాలని చెప్పి మా ఎమ్మెల్యేలు కొట్లాడిండ్రు. వెంకటస్వామి గారు ఏం చెప్తారు? వెంకటస్వామి గారు ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు అది ఏదైతే ఉన్నాయో అది తీసేస్తే అప్పుడు ఆలోచిస్తామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా, దాన్ని ఆమోదించడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు కదా. అంటే ఏంటి అది ఉంచడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? అంటే ఈ బిల్లు పాస్ అవ్వకూడదు, ఇక్కడ పాస్ అయినా సరే అక్కడ ఆమోదం పొందకూడదనే కాన్సెప్టా ఏంటి? అసలు ఎలా చూడాలి? ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడదండి. నిన్ననే బిల్లు పెట్టింది వక్త్ బిల్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రతినిధులను మీలాంటి టీవీలలో మాట్లాడుతూ ముస్లిం సమాజం యొక్క అంటే ఆ బిల్లులోనే తప్పులున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా, దానికి ఏం చెప్తారు? ముస్లింల అభ్యున్నతి కోసమే మేము ఈ మార్పులు చేస్తామన్నారు, సంతోషం. అదే రకంగా ఇక్కడ కూడా బీసీలకు సంబంధించి ఇది ఇవాళ వచ్చింది కదా, 10-15 సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది 4%, 3%, 5% నుంచి 4% వచ్చి అదంతా కోర్టులో నలుగుతుంది కదా. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ఆఫ్ అది ఉన్నది. ఓకే, మీకు కేవలం ముస్లింలను తీసేయాలి అని అనుకుంటే ముస్లింలను తీసేయండి. మరి మీరు ఆల్రెడీ మీరు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీల సీట్లు కూడా ఇస్తలేరు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటిది ఒక డొల్ల స్లోగన్. అది సబ్కా సాత్ కూర్చుని ఏమా. నేనేమంటున్నా అంటే మేము అలా కాదు సార్, ఇప్పుడు తీసేయాలన్న కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, సాధ్యమయ్యే పని. నువ్వు ఏం మాట్లాడతావా దిలీప్? వచ్చినాడు 8 మంది గెలిస్తే వెంకటస్వామి గారు అలాగైతే మీరు తీసేయని చెప్తారు కదా, ఇప్పుడు తీయాలంటే సాధ్యమేనా? ఎల్పీ లీడర్ చేసి రాజా సింగ్ 3 సార్లు గెలిచిన పక్కన పెట్టి మీరేం బీసీల గురించి మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బీసీల లక్ష్మీనారాయణ చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? కిషన్ రెడ్డి పక్కన పోవడానికి ఏం మాట్లాడుతున్నారా? బీసీల పట్ల మీ చిత్తశుద్ధి అందరికి తెలిసిందే, అది వదిలిపెట్టుదాం. నేనేమంటున్నానంటే ఇప్పుడు న్యాయబద్ధంగా మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, మీరు కూడా సమర్థించినారు. మీరు కోరుకునేదానంటే 50% క్యాప్. వారు అన్నట్టుగా 50% క్యాప్ తోటే మనం కొట్టుకుపోతున్నాం. ఈ 50% క్యాప్ దగ్గరే కేవలము కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. నిజంగానే నరేంద్ర మోడీ బీసీ బిడ్ అయితే, బీసీలకు పుట్టినోడు అయితే, ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ కోసం ఏదైతే క్రాస్ రోడ్ లో వెళ్ళి ఈడబ్ల్యూఎస్ ను 10% తెచ్చుకున్నాడో, క్రాసింగ్ 50%, ఇప్పుడు కూడా బీసీల కోసం తేవాలా. అప్పుడే మనకు పుట్టినోడు అనుకోవాలి, లేకపోతే వెంకటస్వామి గారు అయిన సంగతులు కాదు, బిల్లు పెట్టాలన్నా బిల్లు తీసేయాలన్నా ప్రాసెస్ అనేది ఉండదా? వెంకటస్వామి గారు నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నేను అప్పీల్ చేస్తున్నా, బీసీల గురించి చిత్తశుద్ధి ఉంటే బీసీల గురించి మాట్లాడండి. బీసీలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఎట్లయితే
ఈడబ్ల్యూఎస్ ఎట్లయితే పర్మిషన్ తీసుకొచ్చినారో ఇప్పుడు ఇది కూడా మోడీ గారు అనుకుంటే చేయించగలుగుతారు. మోడీ గారు అనుకోవాలని చెప్తున్నాం. నేనేమంటున్నాను, మీలాంటి చదువుకున్న వ్యక్తుల దగ్గర నుంచి మేము ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయము. మీరు మాట్లాడితే మేము మేము కూడా మాట్లాడలేము. మీ ఇష్టం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయన ఎవరు పుట్టిండు, ఎట్లా పుట్టిండు డిఎన్ఏ టెస్ట్ లో కూడా మనం పుట్టుక గురించి కూడా డిఎన్ఏ టెస్ట్ లో కూడా సిద్ధమే. కనుక మేము దాని గురించి ఎక్కువ మాట్లాడలేము. మీరు ఒక విషయం గమనించండి, కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఒక విషయం చెప్తాను. నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఒక విషయం చెప్పి ముగిస్తాను. అలా కాదు వెంకటస్వామి గారు, చర్చలో వెళ్ళేద్దాం. వెంకటస్వామి ఒక్క నిమిషం, అలా వ్యక్తిగత దోషాలు కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కానీ వెంకటస్వామి గారు కంటిన్యూగా మాట్లాడితే ఏం అర్థం కాదు. ఇంతమంది ఒకేసారి మాట్లాడితే వెంకటస్వామి ఒక్క నిమిషం ఆగండి. మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఎస్ వెంకటస్వామి ఒక్క నిమిషం, దిలీప్ ఆచార్య గారు చెప్పండి. నేనేమంటున్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సందర్భం లోపల అసెంబ్లీలో ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. ఆ సమయం లోపల యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా ఉన్నారు. ఎందుకు 9th షెడ్యూల్ లో పెట్టి మీరు బిల్లును ఆమోదించలేదు? ఏకగ్రీవంగానే తీర్మానం చేసి పంపించారు కదా. 9th షెడ్యూల్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు అమలు చేయలేదు? తెలంగాణ లోపల 5% ముస్లిం రిజర్వేషన్లు. కనుక మేము ఏమంటున్నాడు, మీ చిత్తశుద్ధి ఇప్పుడు కూడా వీళ్ళు కేవలం అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, ఢిల్లీకి పంపిస్తారు, దాన్ని పట్టించుకోరు. మేము ఏదో చేసినాం అని ఈడ పూలదండలు లేకుంటే పాలాభిషేకాలు చేయించుకుంటారు. దాని తర్వాత దాన్ని మరణ పడేస్తారు. ఎందుకు అని అంటే ఆ రిజర్వేషన్లు అమలు అయితే వీళ్ళ కుర్చీలకు ఎసరు వస్తాయి. రేపు ఈ వెంకటస్వామి వస్తారు పోటీకి. మేము 40 మంది 50 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక నీవే కూడా గొట్టంగా మా ముఖ్యమంత్రి నువ్వు ఎట్లయితావు అని చెప్పి ఈయననే అడుగుతాడు. కనుక వీరి జుట్లు వీరి తోకలు కట్ చేయాలనుకుంటే వాళ్ళు అట్లనే వీళ్ళని ఇట్లా బిస్కెట్లు వేసినట్టు వేసి వీళ్ళని మధ్య పెట్టి ఈ విధంగా మనల్ని మనమే కొట్టుకొని మనమే సముద్రం అవుతున్నాం. ఆ విషయాన్ని మర్చిపోయి మన మీద మనం ఒకరి మీద ఒకరు అకస్మాత్తుగా వెళ్ళగట్టుకుంటున్నాం. ఇది మన దురదృష్టం. ఎస్ వెంకటస్వామి గారు ఏం చెప్తారంటే, చిత్తశుద్ధి ఉంటే బిల్లును సంపూర్ణంగా పంపాల్సిన అవసరం లేదా? బిల్లులో పెట్టిన అంశాలు బిల్లును పెట్టడం తీయడం అన్ని సాధ్యమేనా? ఇంకొకటి, మేము ఆ రోజే అభ్యంతరం చెప్పాము కానీ వాళ్ళకి మద్దతు ఉంది కాబట్టి బిల్లును ఆమోదించుకున్నారని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు బిల్లు పాస్ అవ్వాలి అంటే నిజంగా బిల్లును పాస్ చేయించాలి, చిత్తశుద్ధి ఉండాలి, అందరి మద్దతు కావాలంటే ఆ నియమ నిబంధనలు రూల్స్ పాటించాల్సిన అవసరం లేదా? ఒక నిమిషం సార్. పాయల్ శంకర్ గారు మాట్లాడిన రోజు పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ పక్షాన మాట్లాడిన తర్వాత ఒకవేళ వాళ్ళ అబ్జెక్షన్స్ ను మేము ఓవర్టేక్ చేసి అంటే ఇగ్నోర్ చేసినట్టు ఉంటే వాళ్ళు అబ్జెక్ట్ చేసి దే కెన్ బైకౌట్ ఆ బిల్లు పాస్ అవ్వమంచి వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలిపి ఇవాళ వచ్చేసి మేము చెప్పినాం కానీ వాళ్ళు చేయలేదంటే ఎట్లా చెప్పండి. ఇప్పుడు మన బయట ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఆ ముస్లిం అనే పదం ఉండేది ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించము అని చెప్పినారు. నేనేమంటున్నానంటే ముస్లింలు అనేటువంటి వాళ్ళను దాన్ని ఆల్రెడీ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ వాళ్ళను మనము బీసీలుగా పరిగణించినాం. మొదటి నుంచి కూడా దూదేకులోళ్ళు బీసీలలోనే ఉన్నారండి. అవును, పరిగణించండి.